దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే కనుక దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీ వినబోయే ఈ సాక్ష్యము, ఒక సహోదరి అనేక రోజుల నుంచి ఒక బలహీనతతో బాధపడుతూ ఉంది. ఆమె లైవ్లో పాల్గొనింది. లైవ్లో పాల్గొన్న తర్వాత దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచి ఆమెను లైవ్లో వీడియో కాల్ ద్వారా సంపూర్ణంగా ఆమెకు కలిగి ఉన్న సమస్యను బయలుపరిచి ఆమెను సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచినాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, విశ్వాసం నీకుంటే కనుక దేవుని కార్యాలను నీ జీవితంలో చూస్తావు. విశ్వాసం నీకుంటే కనుక దేవుని కార్యాలను నీ జీవితంలో చూస్తావు. దేవుని కార్యాలను జీవితంలో చూడడానికి కావాల్సింది ముఖ్యమైనది విశ్వాసము. విశ్వాసము. పాస్టర్ గారికి ప్రైజ్ లేదండి. నా పేరు షకీనా గ్లోరీ అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. పాస్టర్ గారు సాక్షి విన్నానండి, తర్వాత వాక్యాలు కూడా విన్నానండి. ఒకరోజు లాస్ట్ వీక్ సండే ఆన్లైన్ ప్రేయర్లో కూడా నేను కూర్చున్నానండి. ఆవిడ పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేశారండి. అమ్మా నీ కడుపు నొప్పి వస్తుందమ్మా అని చెప్పారండి. నేను పాస్టర్ గారికి ఏమీ చెప్పలేదండి. అయితే పాస్టర్ గారు నేను ఏమీ చెప్పకపోయినా సరే పాస్టర్ గారు నీకు కడుపు నొప్పి అని చెప్పారండి. కానీ నేను లాస్ట్ వీక్ నుంచి కూడా కడుపు నొప్పి వస్తుందండి నాకు. కానీ నేను చెప్పకుండానే పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారు చెప్పగానే పాస్టర్ గారు ప్రేయర్ చేసిన వెంటనే నాకు స్వస్థత జరిగిందండి. నాకు కంప్లీట్గా స్వస్థత జరిగిందండి. నా ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక.